ఇంకో ఒప్పందం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాదు ప్రజల ముక్కుబిండి ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేసే కాంట్రాక్టు కూడా అదాని గారికి ఇవ్వబోతున్నట్టు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్. మరి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు ఇస్తారా, రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఇస్తారో ఇవ్వండి. దయచేసి ప్రజలకు తెలవాలి. అదాని గారి పెట్టుబడుల మీద మీకున్న స్టాండ్ ఏంది, మా క్లారిటీ కావాలి. తెలంగాణ ప్రజలకు క్లారిటీ కావాలి. ఈ 36,000 కోట్లు 37,000 కోట్ల దావాస్లో 12,500 కోట్లు అదానికి అయిపోయింది. ఇంకో అనౌన్స్మెంట్ వాళ్ళు చేసుకుంది ఆనాడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గోధీ ఇండియా కంపెనీ. ఈ గోధీ ఇండియా కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి పుంకాలుగా వాళ్ళ అనుకూల పత్రికలలో మీడియాలో రాయించుకోవడం జరిగింది ఆనాడు దావోస్ పర్యటన సందర్భంలో. సరే, ఈ గోధీ మీడియా ఏంది, కథ ఏంది, 8,000 కోట్లు ఎడికెళ్ళి పెడుతుంది, అసలు దీని కార్యకలాపాలు ఏంది అని చూస్తే ఇది లేటెస్ట్ అప్డేటు 12 ఆగస్టు 2024. దీని ప్రకారం గోధీ ఇండియా అనే కంపెనీకు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ కేవలం 1,50,00,000, 1,50,00,000. పెయిడప్ క్యాపిటల్ వచ్చేసి 74,86,000 రూపాయలు, లెస్ దెన్ 75 lakhs. దిస్ ఈజ్ ది కంపెనీ గోధీ ఇండియా. ఏదైతే 8,000 కోట్లు పెట్టబోతుంది తెలంగాణలోని దావోస్లో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకున్నారో ఆ కంపెనీ డీటెయిల్స్. సరే, అట్లాంటి కంపెనీ దీని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ చూస్తే, లాస్ట్ 1 year ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటిది అయ్యా అంటే 27 లక్షల రూపాయల లాస్. 27 లక్షల రూపాయల లాస్లు ఉన్నటువంటి కంపెనీ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించుకునే కంపెనీ, కేవలం 1,50,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 8,000 కోట్లు తెలంగాణలో పెట్టబోతుంది అంటే ఇట్ రైజెస్ అ లాట్ ఆఫ్ ఐబ్రోస్. అనుమానాలు వస్తాయి. ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఇటు కార్యకలాపాలు ఏంది, డబ్బులు ఎడికెళ్ళి తెస్తుంది అంటే గాలికి ఏది వస్తుంది చెప్పి జనాలని పిఆర్ చేసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలి. గత ప్రభుత్వం కన్నా నేను ఎక్కువ పెట్టుబడులు తెచ్చిన, గత మంత్రుల కన్నా నేను గొప్ప మంత్రిని అని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఇక్కడ ఫ్యాక్ట్స్ గ్రౌండ్ అయింది ఏది లేదు. అది రెండో కంపెనీ. ఇంకా మూడో కంపెనీ, ఇది అఫీషియల్ తెలంగాణ సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ట్వీటు. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ దావోస్లో వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్లో ఇదొకటి మేజర్ అనౌన్స్మెంట్. 9,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్లాంట్ 1,500 మెగావాట్ల ప్లాంట్ తెలంగాణలో మేము పెట్టబోతున్నామని చెప్పి, ఇంకో 9,000 కోట్లు పెట్టబోతున్నామని చెప్పి చేసిన ఎంఓయూ ప్రకటన. పోనీ ఇదేందయ్యా అని చూస్తే జేఎస్డబ్ల్యూ ఈజ్ అ బిగ్ కంపెనీ. కాకపోతే ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే ఏప్రిల్ 2022 అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సంవత్సరాల కింద జరిగిన ఎంఓయూ అది. మొన్న రేవంత్ రెడ్డి గారు దావోస్లో పోయి నేను చేసుకున్న జేఎస్డబ్ల్యూతో 9,000 కోట్లు ఆయన చేసుకుంది కాదు. ఇది అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ విచ్ క్లియర్లీ స్టేట్స్ we have entered into the memorandum of understanding with government of తెలంగాణ ఆనాడు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వంతో టు సెటప్ 1,500 మెగావాట్ కెపాసిటీ ఆఫ్ హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా ఇదే ప్రాజెక్ట్. మీరు దయచేసి చూడాలి. ఇక్కడ 9,000 crore 1,500 మెగావాట్ల ప్రాజెక్ట్, సేమ్ థింగ్. సో ఇది వీళ్ళు చేసిన ప్రచారం. ఇది 2 ఏళ్ల క్రితమే జరిగిన ఎంఓయూ స్టేట్మెంట్ జేఎస్డబ్ల్యూ కంపెనీ ఇచ్చింది అఫీషియల్గా. ఇది కూడా ఉంది ట్వీటు జేఎస్డబ్ల్యూ హ్యాండిల్ నుంచి. వాళ్ళ ఆనాడు చేసిన ట్వీటు, మేము పెట్టబోతున్నాం 1,500 మెగావాట్ల ప్లాంట్ తెలంగాణలో పెట్టబోతున్నాం అని చెప్పి 2022 ఏప్రిల్ నాడు ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ త్రూ ట్విట్టర్. సో ఇదే పెట్టుబడి మళ్ళీ పెట్టినాం మేము అన్నట్టు కొత్త ఎంఓయూ, కొత్త పెట్టుబడులని ప్రజలను ఎగమార్చి మాయ చేసి గొప్ప పెట్టుబడులు తెస్తున్నా అని చెప్పి ఒక పిఆర్ యాక్టివిటీ, ఒక పబ్లిసిటీ స్టంట్ చేసినారు. పోనీ అదైపోయింది. ఇంకో సంస్థ వెబ్ వర్క్స్, దావోస్లో ఈ వెబ్ వర్క్స్ సంస్థ కూడా 5,200 కోట్లు పెట్టుబడి పెట్టబోతుందని ఎంఓయూ చేసుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, ఇక్కడ పుంకాలుగా రాయడము. కాకపోతే వాస్తవం ఏంటంటే ఈ వెబ్ వర్క్స్ అనే కంపెనీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే. ఇది హిందూ బిజినెస్ లైన్, నేషనల్ న్యూస్ పేపర్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. ఈయన ఎప్పుడైతే ఎంఓయూ చేసుకున్నారో అప్పుడే రాసినారు, వెబ్ వర్క్స్ అ డేటా సెంటర్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దిస్ మనీ crores in Telangana. The company, which already has data centers in Mumbai, Bengaluru, Pune and Delhi, it opened a data center in Hyderabad in May 2023. May 2023 అంటే లాస్ట్ ఇయర్ 2023లోనే
తెలంగాణకు డేటా సెంటర్ పెట్టినాం మేము అని అనౌన్స్ చేసినారు నేషనల్ న్యూస్లో. అప్పుడున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇది కూడా వీళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకొని మేము కొత్తగా తెచ్చినాము అనడానికి వీల్లేదు. ఆ డేటా సెంటర్ పెట్టకముందు వెబ్ వర్క్స్ వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ టైమ్స్లో ఆర్టికల్ హైదరాబాద్లో పెట్టబోతున్నాం. డేట్ చూడండి మీరు 2022లో, 2 years బ్యాక్, బిఫోర్ సీఎం రేవంత్ రెడ్డిస్ దావోస్ ట్రిప్. పెట్టబోతున్నాం 1,20,000 స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీలో డేటా సెంటర్ పెట్టబోతున్నాం అని చెప్పారు. 2022లో 23లో పెట్టినారు. ఇప్పుడు 24లో రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పెట్టుబడి కాదు అది. సో కూలంకషంగా మేము చెప్పేది ఏంటంటే దావోస్ పర్యటన ఇది. దావోస్లో 37,000 కోట్లను వాళ్ళు చేసుకున్న ప్రచారంలో 12,400 కోట్లు అదానీ సంస్థ, 9,000 కోట్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, 8,000 కోట్లు గోధీ ఇండియా, 5,200 కోట్లు వెబ్ వర్క్స్ అన్నీ కలిపితే కూలంకుషంగా 34,000 కోట్లు. 34,000 కోట్లు, 37,000లో 34,000 కోట్లు అంటే దాదాపు 90% పైన, 90% పైన ఐదర్ గత ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల ద్వారా వచ్చిన పెట్టుబడులే, లేదా గోధీ ఇండియా లాంటి లేకపోతే అదానీ లాంటి ఫ్రాడ్ కంపెనీస్తో చేసుకున్న ఒప్పందాలు తప్ప కొత్తగా ఏదో తీసుకొచ్చి బ్రహ్మాండమైన కంపెనీలను తెచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగోపాధికి అవకాశాలు కల్పిస్తామని చెప్తే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. మేము అడుగుతాం, ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము తెలుసుకుంటాం ఈ కంపెనీలు ఏంది, వీటి బాగోతాలు ఏంది, పెట్టుబడులు ఏడికెళ్ళి పెడుతున్నాయి, ఇవన్నీ మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం.